తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలా ఎక్కడ చూసినా పవన్ గురించే చర్చ. ఈ స్థాయిలో ఒక ఆంధ్ర నాయకుడి చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరగడం గడిచిన 12 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. జనసేన పార్టీని తెలంగాణలో యాక్టివేట్ చేయడానికి తాజా రాజకీయ పరిణామాలు దోహదపడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి నుండి పవన్ సరైన ప్లానింగ్తో ముందుకెళ్తే మాత్రం ఆయనకు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పవన్ ప్రెస్ మీట్ పెద్ద సంచలనంగా మారింది. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్పందించారు. కేటీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పవన్ కళ్యాణ్పై చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన మాట్లాడుతూ, పవన్ ఒక సినిమా హీరోగా మేమంతా అభిమానిస్తాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంతో గౌరవం ఇస్తాం. మా ఇంటికొస్తే హైదరాబాద్ బిర్యానీ కూడా పెట్టిస్తాం. కానీ మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. తెలంగాణ మా అయ్య జాగీరా అని అంటున్నాడు. అవును, మా అయ్య జాగీరే. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది భూమిపుత్రుల అయ్యల జాగీరు. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ మధ్యనే ఆయన ఓజీ సినిమా తీశాడు. మా తెలంగాణ రాజకీయాలకు ఓజీ, కేసీఆర్, మరో ఓజీ అవసరం లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై పవన్ అమరజీవి పొట్టి శ్రీరాములకి నివాళులర్పిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఇంకా నేను చూడలేదు. కానీ ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అన్నదమ్ముల అనుబంధం మాది. ఖచ్చితంగా నా గురించి తప్పుగా అయితే మాట్లాడుండరు అంటూ పవన్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ చాలా తెలివిగా తెలంగాణలో రాజకీయాలు నడిపేందుకు చూస్తున్నారని అర్థమవుతోంది.